యావప్పూరు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నా యొక్క నమస్కారములు. మీ అమూల్యమైన ఓటు మన గ్రామ అభివృద్ధి కోసం బ్యాట్ గుర్తుకు వేయగలరు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించబడను. పెంకుటిల్లు, రేకులిల్లు, ఇల్లు లేని వారికి అర్హతను బట్టి వారికి ఇందిరమ్మ ఇల్లు. ప్రతి గల్లీలో రోడ్ల విస్తీర్ణకు కృషి చేస్తాము. యువత, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలపైన అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. యువతకి స్పోర్ట్స్ లో ముందుకెళ్లేలా ప్రతి సంవత్సరం క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తాం. నీటి సమస్య రాకుండా చూసే బాధ్యత. గ్రామంలో ప్రభుత్వ బడుల, పాఠశాల నిరంతరం పర్యవేక్షణ. గ్రామంలో అనౌన్స్మెంట్ మైక్ ఏర్పాటు చేస్తాం. మహిళా సంఘాల భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం. పెద్ద చెరువు నీరు పంటలకు వినియోగంలో లోపాలు లేకుండా చూస్తాం. కట్టుకాలువ పునర్నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం, పర్మనెంట్ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాంజాల స్వామి యావపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాని పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మాకు ధైర్యంగా రేవంత్ అని ఉన్నాడు, అండగా నర్సారెడ్డి ఉన్నాడు, మా లోకల్ బాడీ ఉంది, నా వెంట యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎందుకంటే నేను 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఏ రోజు కూడా ప్రజల నుంచి దూరంగా పారిపోలేదు. ప్రతి సమస్య పట్ల కొట్లాడినా, ప్రతి సమస్య తీసుకొచ్చి ప్రజల నుంచి నాకు వచ్చిన సమస్యల పరిష్కారం చేసుకుంటూ ప్రజల్లో ఉన్నా. కాబట్టి ఇలా ప్రజలంతా నా వెంట ఉన్నారు. నాయకులు లేకపోవచ్చు కానీ జనం ఉన్నారు నా వెంట, యువత ఉన్నారు, యువశక్తి ఉన్నది. కాబట్టి ధైర్యంగా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఒకవేళ గెలిచిన, అదృష్టం బట్టి మనం గెలిచినా గవర్నమెంట్ సపోర్ట్తో గెలుస్తున్నాను. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం యావపురానికి మాత్రం ఒక మహిళా భవనం తీసుకొస్తా. యాదవ సంఘం యాదవులకు యాదవ సంఘం బిల్డింగ్ తీసుకొస్తాను. ఇంకా రోడ్ల విస్తరణ చాలా పెండింగ్ ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. మన చెరువుకు సంబంధించిన పెద్ద కట్టుకాలువ ఉంది, 5 కిలోమీటర్ కట్టుకాలువ. మొత్తంగా కట్టుకాలువ పాడైపోయింది, అధ్వానంగా తయారైంది. దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. 5 సంవత్సరాల నుంచి దాన్ని మంచి చెడు చూసిన వాళ్ళు లేరు. నేను దాన్ని పట్టించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. మళ్ళీ కట్టుకాలువ పునరుద్ధరిస్తాను. అలాగే యువకుల కోసం ప్రతి సంవత్సరం కూడా ఒక టోర్నమెంట్ అనేది, క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ప్రతి టోర్నమెంట్ నిర్వహిస్తాను. 2-3 నెలలకు ఒకసారి గ్రామంలో మెడికల్ క్యాంపులుగా నిర్వహిస్తాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని యువత మొత్తం నాకు సపోర్ట్గా ఉంది, యువకుల సపోర్ట్ ఉంది. యువకుల ఆదర్శంగా వాళ్ళ సలహాలు తీసుకుంటూ, గ్రామంలో పెద్దల సలహాలు తీసుకుంటూ ముంగడికి పోతున్నాము. మేము ధైర్యంగా ముందుకొచ్చినాము, గెలుస్తున్నాము. యావపూర్లో యువత సత్తా ఎట్లుంటో చూపిస్తాము. అభివృద్ధి అంటే ఏందో యువకుల చేతుల్లో పెడితే ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తారో ధైర్యంగా చేసి చూపిస్తాం. జై కాంగ్రెస్. గ్రామంలో ఉన్న యువకులకు కానీ, పెద్దలకు, అమ్మలకు, పెద్దలకు, పిల్లలకు, అక్కలకు అందరికీ ఒకటే మనవి. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి, ఎవరు ఎలాంటి వాళ్ళు, నిస్వార్థంగా పని చేసేవాళ్ళు ఎవరు అని ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయండి. బ్యాటు గుర్తు మీద ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మా భారీ మెజార్టీతో గెలిపించి యావపూర్ అభివృద్ధికి మీ వంతు పాత్ర వహించాల్సిందిగా